సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరే తెలుసుగారా బాబు, అరే మీ ఇద్దరు ఒకటైనా నేను అలాగరా రే. ఈ ఛానల్ మనది కాదు, మన ఫ్రెండ్ది. కాకపోతే మన ఫ్రెండ్ కి చాలా క్వశ్చన్లు వస్తున్నాయి. నాకు ఎక్కువ వచ్చే క్వశ్చన్ ఇప్పుడు అడిగి ఆయన చూసి ఇంకో ఆన్సర్లు ఇప్పిస్తా. మీరందరూ చూడరు ఖాళీ. దాని పండు బాయ్. అయితే ఏమైందంటే పండు బాయ్, మా దగ్గర చాలా మంది చాలా క్వశ్చన్ అడుగుతుంది పైన. నా అకౌంట్ కూడా చాలా క్వశ్చన్ ఏం వస్తున్నాయి. ఎట్లా అంటే మీకు పండు బాయ్ తెలుసు కదా, ఆయన గురించి కొంచెం చెప్పండి అని చెప్పి అడుగుతారు. ఎక్కువ అడిగిన క్వశ్చన్లు అడిగారు ఉన్నాయి, కొన్ని ఒక 10-15 ఉంటాయి. ఆ క్వశ్చన్ మీరు అడగడం అనుకున్నాం, ఆన్సర్ ఇస్తారా? ఇస్తాను. అంటే కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఎట్లా కూడా ఉన్నాయి. నువ్వు ఏమని అడుగు, పర్సనల్ ఏమని అడుగు, నేను మాకు ఆన్సర్ ఇస్తా. చలో బాయ్ స్టార్ట్ చేయండి మామూలు. స్టార్ట్. మీ పేరేంటి అసలు? నా పేరు పాండు. పండు మోడల్ యాటిట్యూడ్ చక్కాస్. అంటే ఇక ముందు ఇంకేం పేరు లేదు, ఒకటే పండు. పండు అంతే. ఎక్కడ ఉంటుంది బాయ్ మీరు? నువ్వు పొద్దులు బాయ్ మంది పొద్దల్ మే క్రేజ్ ఉన్నోడు. పండు మోడల్ మా ఏరియా కింగ్. షాబాద్ దగ్గర, షాబాద్ నుంచి ఒక 5 minutes ఉంటుంది. పొద్దుల్లో ఉంటాను. మీరు ఏం చేశారు? నువ్వు ఫార్మర్ బాయ్, చెప్పాలి. ఫార్మింగ్ చేస్తారు, బయట ఏ పని చేయరు? బయట ఏం పని లేదు, ఇంటికని ఉండాలి. ఫార్మింగ్ చేయలేని పనులు తీసుకోవాలి. అంటే ఎంత మీకు ల్యాండ్ ఎంత ఉంది? మాకు వచ్చేసి బాగానే ఉంది. చెప్పొద్దా? చెప్పదన్నా తెలుసుకోవాలి. ఇక బాగానే ఉంది బాయ్. ఉందనుకో ఒక 7-8 acres ఉంది అనుకోండి. మొత్తం మీరే? మొత్తం మంది మీరే చేస్తారా? మొత్తం చేస్తాం. ఏం వేస్తారు మనం చిన్న? అంటే ఏముంటుంది బాయ్, జొన్న వరి అవి వేస్తాం ఇక ప్రస్తుతానికి. వన్ వీడియోలు ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? రీల్స్ చేస్తాం మేము. నేనైతే 2019 స్టార్ట్ చేసిన బాయ్. అప్పటి నుంచి ఇక మెల్ల చేస్తున్నాం. అప్పటి నుంచి 2019 నుంచి స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. అంటే ఎవరు చూసి చేయాలని మీకు రీల్స్ ఎట్లా చేసింది? నాకు ఎవరు చూసిన చెప్పాలి కానీ మా ఫ్రెండ్ ఒకరు ఉంటుండే, మా దోస్తు భాస్కర్ అని. అప్పట్లో మన స్మార్ట్ ఫోన్ ఉంటుండే కానీ చిన్న అదే 5G ఫోన్ ఉంటుండే. అప్పట్లో ఏదో ఫోన్ ఉండే నా దగ్గర గుర్తులేదు. ఆ ఫోన్ ఉన్నప్పుడు వీడియో క్లారిటీ వాడినప్పుడు వాడు ఏం చెప్పినట్టు చేయి మంచి ఉంటాయి అంటే అప్పుడు స్టార్ట్ చేసిన ఉండే. మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యేది. దాని తర్వాత చేసుకుంటే రీసెంట్ ఇప్పుడు వీడియోలు బంద్ చేసిన తెలుస్తుంది. మరి ఎందుకు బంద్ చేసిన రీల్స్ అన్నా? మేము బంద్ చేసినట్టే కొన్ని స్పెషన్స్ చేస్తాం. మళ్ళా టైం పడుతుంది స్టార్ట్ చేయడానికి. చేస్తాం. మళ్ళీ చేస్తారు? మళ్ళీ చేస్తాం. అంటే ఎన్ని రోజులు అనుకో ఇంకా స్టార్ట్ చేయడానికి? చేస్తా బాగా ఇక కొన్ని రోజులు అనుకో, ఇక కొన్ని డేస్ 1-2 weeks అనుకోండి. చేస్తాం, మళ్ళీ చేస్తాం. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మీరు వీడియో చేసారు కదా, రీల్స్ చేసారు కదా, దాంట్లో మీ ఫేవరెట్ రీల్ ఏది? ఫేవరెట్ అన్ని మంచిగా ఉంటాయి బాయ్, నాకు అన్ని నచ్చుతాయి. ఫేవరెట్ ఏం చెప్పలేదు, కొంచెం ఎక్కువ ఉంటుంది చూసిన అంటే గుర్తులేదు. ఎంత ఉంటాయి కానీ ఎంత గుర్తులేదు. ఏదో ఉంది, ఒక రీల్ అయితే ఉంది అనుకుంటా, చూడాలి. మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు బ్రో ఇప్పుడు? అంటే నాకేమన్నా నన్ను చూసుకుంటారా బాబు అని చెప్పి ఉంటారు కదా ఎవరైనా ఒకరు. బ్యాక్ సపోర్ట్ ఎవరు మీకు? నాకు ఇప్పుడు ఉన్నారు బాయ్. ఒకటి మా అన్న, ఇద్దరు అన్నలు. దోస్తు ఉంటాడు షాద్నగర్ నానివాడిని. మా 2 అన్నలు నరేష్ అని శ్రీకాంత్ ఇద్దరు ఉంటారు. వాళ్ళతో ఏమున్నా సరే వాళ్ళు వాళ్ళే. వాళ్ళే. మీకు అంటే మీరు మీకు జనరల్ ఇప్పుడు బ్రేకప్స్ లవ్ ఇటు ఉంటాయి కదా ఏమన్నా, అట్లాంటివి ఏమన్నా? అవి జమాన్లనే ఇప్పుడు ఏం కాదు. మగువకి మరుపంటే ఎంతో తేలిక. అంటే రీజన్ తెలుసుకోవచ్చా కొంచెం? రీజన్ ఏం లేదు బాయ్, జమాన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏంది బాయ్ అన్ని ఎందుకు బాయ్? రీజన్ అన్ని చెప్తున్నారు కదా మీరు? అన్ని చెప్తాను కానీ రీజన్ ఒకటి ముందు అంటే ఇక ఎట్లుంటది బాయ్, జమాన్ ఎట్లుంది అది ఉంటాయి, వేరే ఉంటాయి కానీ ఎందుకు అని అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు బాయ్, ఇప్పుడు మంచిగా ఉన్నాం, మ్యారేజ్ అయింది మంచిగా. మ్యారేజ్ అయిపోయిందా మీకు? మ్యారేజ్ బాబు 2 years అయింది మ్యారేజ్. ఇప్పుడు మంచిగా ఉన్నాం బాయ్, మంచిగా. అంటే రీల్స్ చేసి బంద్ చేసిరు, ఇప్పుడు రీల్స్ మళ్ళీ చేస్తా అంటారు. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటారు రీల్స్ చేసి? నెక్స్ట్ స్టెప్ అనేది ఏం లేదు బాయ్, మనం ఫేమస్ కాకపోయినా సరే కానీ మన టాలెంట్ మనం చూపించుకోవాలి. మనకు వచ్చింది మనం చేయాలి అంతే. మనం ఫేమస్ అయినామా అదేమో తర్వాత విషయం అది. మనం ఉన్నామా ఇప్పుడు వచ్చింది చేస్తున్నామా లేదా అంతే. ఇక మనం అందరిలాగా ఇప్పుడు లక్షలు ఫాలోవర్స్ కావాలని ఏం లేదు. ఏదో మనకు ఇంట్రెస్ట్ ఉంది, మనం చూపించుకోవాలి అంతే. అంటే మనకు ఇంట్రెస్ట్ ఉంది, మన ఇంట్రెస్ట్ బయట పెడుతున్నాం అంతే. ఇంకేం ఇబ్బంది ఏంటి బాయ్. అయితే నాకు ఒకటి ఏంటంటే
మీది గొడవ అని తెలిసింది మాకు. నేను కొట్టేసి పోయారంట ఎవరో బయట. లేదు బాయ్, ఇట్లా చెప్పించి నాకు చెప్పారు, ఇట్లా తాకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పేరు నేను మెన్షన్ చేయను కానీ చెప్పారు ఇట్లా ఇట్లా గొడవ అయిన అప్పట్లో ఇట్లా కొట్టేసారు వెళ్ళిపోయారు అని చెప్పి ఉంది. బాయ్ ఇప్పుడు దాకా మనది ఏం గొడవ కాలేదు. ఏం మనకైతే గొడవ ఏం కాదు బాయ్, మనం ఎవరు కొట్టలేదు ఇప్పుడు దాకా. నెత్తుటి స్నానం నీకు చేస్తా మేము అబద్ధం కూడా చెప్తున్నామేమో. అబద్ధం చెప్పి నాకు తెలుసుకొని బాయ్, బయట అట్లేం లేదు, మనం తెలుసుకొని మాట్లాడాలి. గొడవ అయితే కాలేదు. గొడవ అయితే కాలేదు. అంటే మీరు ఏం చదువుకోరు, ఇప్పుడు ఎంత చదువుకోరు? డిగ్రీ డిస్కంటిన్యూ బాయ్, మనం డిగ్రీ వరకు చేసారు. డిగ్రీ చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఆపేసినాం. ఎందుకట్లా రీజన్ ఉందా? టైం పాస్ కాలేదు మనకు, ఆపేసినాం. చదువు రాలేదు బాయ్, అంటే ఇది నిజమా? నిజం బాయ్. అంటే మీకు కూడా ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అక్క? అంటే ఉంటాయి కదా కొంచెం. అంటే ఉన్నాయి బాయ్, ఇప్పుడు ఎవరికి జనరేషన్ ఎవరు ఏం చేస్తారు, ఉంటాయి కొన్ని ఉంటాయి. కొన్ని అంటే తెలుసుకోవచ్చు కదా. ఏదో అప్పుడప్పుడు మన ఆడతాం అప్పుడప్పుడు ఏం చేస్తాం అంతే. అంతే, అంతకు మించి ఏం లేదు. కొన్ని ఏం లేవు బాయ్. జనరేషన్ ఉందా అంటే వెళ్ళిపోతే బ్యాడ్ హ్యాబిట్స్ అలా కొన్ని ఇంకా ఎక్కువ అసలు మనం ఎంకరేజ్ చేయ, అసలు వచ్చే మన దగ్గర ఎంకరేజ్ చేయ, మనము అటువంటి దారిలో కూడా మనం పోము. మన అసలు ఎంకరేజ్ చేయము ఉండదు, అసలు మన దగ్గర పంచాయతీ ఉండవు మన దగ్గర. స్మోక్ డ్రింక్ రెండే. ఏదో అప్పుడప్పుడు మన డైరీ కాదు బాయ్, ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటుంది. అయితే మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మొత్తం బాగా నేను అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎవరిని ఇంత అంటే ఏమంటారు కేర్ చేయమన్నమాట మనము. ఇక ఇబ్బంది లేదు బాయ్. అంటే నీకు ఫ్రెండ్స్ ఉన్నారా బ్రో? ఫ్రెండ్స్ ఉండే బ్రో ఒకప్పట్లో. అంటే ఇప్పుడు నీకు ఆ ఫ్రెండ్స్ లో ఏమన్నా మోసాలు ఇట్లా మోసాలు అనేది చెప్పదు, గొడవలు ఏం కాలేదు కానీ మోసాలు చాలా అయినాయి. ఇప్పుడైతే మనకు ఏం లేదంట ఫ్రెండ్షిప్, మనం ఒకరితో దోసాన్ని ఇస్తామంటే ఒకరితో ఉన్నామంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదు. మోసం అట్లా ఎట్లా చేసిరా? అంటే తెలిసి చేసినా తెలియక చేసిరా, కావాలని చేసిరా? అంటే వాళ్ళకి తెలిసిపోవాలి, మనకు తెలియదు తెలిసి చేసిర్రు అయిపోయింది. దోకలు అయిపోయినాయి, మస్తు చాలా పైసలు అంటే మస్తు ఖర్చు పెట్టాం. మన దోసాన్లో మంచి చేసినాం కానీ మస్తు చేసినాం, వాళ్ళకి మస్తు చూసినాం మనము. లాస్ట్ మనకి గొప్పటి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి నువ్వేమని చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఏం లేదు బాయ్, ఏడున్నా సరే ఏమంతా ఉన్నా సరే మంచిగా ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు, అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ ఏరియాలో నువ్వు ఐఫోన్ పెట్టుకొని నీ బైక్ వేసుకొని కార్ వేసుకొని మొత్తం షోలు చేస్తున్నావు అని చెప్పి అంటారు. బాయ్ మనకు షో చేసే అవసరమే లేదు, మనకు షో చేసిన అవసరం లేదు బాయ్. ఇప్పుడు బాయ్ నిజంగా ఇప్పుడు ఒక బండి ఉందనుకో, ఆ బండి మీద తిరుగుతావు. నువ్వు బండి లేదనుకో, దానికి ఇంకేదో బెస్ట్ ఆప్షన్ ఏముంటే ఏముంటే దాని మీద తిరుగుతావు నువ్వు. ఇప్పుడు నా బండి లేదనుకో, నా రెండు కార్ ఉంది బండి ఉంది, బండి లేదనుకో కార్లో తిరుగుతా, కార్ లేదనుకో బండి తిరుగుతా. అందులో షో బాగుంది, మళ్ళీ స్పీడ్ పోతా అంట, పోతా అంట, కార్లో సైరన్ వేసుకొని పోతా అంట. బాయ్ మన సరే ఏమంటారు రాజకీయం అంట దారిలో పో మనము, అటువంటి సరే మనం రాజకీయ నాయకులు మనం సరే అదే వచ్చింది బాయ్, ఏరియా నుంచి వచ్చింది బాయ్. ఒకరు వెళ్తున్నప్పుడు జీరం అంటే మస్తు మళ్ళీ వెళ్తారు. పని పాట లేనోనికి ఏముంటది, ఎదుటోని మీద బడి వేసేది ఉంటది. అంతే మనం అన్ని మనం పట్టించుకోం బాయ్, అంతే ఎవరి మాట పట్టించుకున్నాం మనం ఏందో మనం వస్తున్నాం. సరే బాయ్, ఇప్పుడు నీకు దోసల్లా మోసం జరిగినాయి, దోకలు జరిగినాయి మొత్తం. అందరి కొంచెం నిన్నో వేసుకోరు, నువ్వు ఓటు వేసుకున్నావు, అన్నీ అయిపోయినాయి. నువ్వు ప్రజెంట్ ఎవరన్నా దోసుకుంటురా, నువ్వు తిరుగుతున్నావా, నీ ఇంటి ఎవరన్నా దిగుతురా, మన లేకపోతే అవి కలిసి ఉంటారా? ఇప్పుడు ప్రజెంట్ ఎవరితో ఉంటున్నావు? మనంట ఇప్పుడు నేనైతే బయట తిరిగాను బాయ్, అంటే నేను మా దోస్తుంటాడు వంశాన్ని. మా ఊరి పక్కన ఇద్దరు తిరుగుతాం అంతే, ఎవరైనా తిరిగాం మేము. అంటే రాని వచ్చినా కూడా మేము వద్దని చెప్పేస్తాం మనం నమ్మాం కాబట్టి. ఒకప్పట్లో ఎక్కడైనా అన్ని వదిలేసినాం బాయ్, ఎవరితో దోస్తాం చేసేలే మేము చేసేలేము. ఒక ఉంటాడు వాడు వస్తాడు మేము తిరుగుతాం అంతే, అంతే ఏం లేదు. ఇలా నువ్వు ఇట్లా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? చెప్పాలనుకుంటే బాయ్ ఇగో ఈ దోస్తాన్లు, ఈ పూరీలు, మందు, సిగరెట్లు ఇవి చాలా ఉంటారు బాయ్. అవి ఏం చేయొద్దు, నాలుగ మీద తయారు కావద్దు. చెప్పాలంటే మనం అన్ని చేసినాము ఏమొచ్చినాం కానీ అవన్నీ వేస్ట్. మంచిగా ఉండాలి, నువ్వు మమ్మీ డాడీ మంచిగా చూసుకోండి, వాళ్ళతో ఉంటే మంచిగా వాళ్ళని మంచిగా చూసుకోండి. ఏం లేదు ఒకటే సరేనా? బయట రైట్.